నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్నటువంటి వైజ్ఞానికపరమైన రహస్యాలను గురించి పరిశీలిద్దాం. మన ఆచార వ్యవహారాల్లో క్షురకర్మకు, గోళ్లు తీసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులను, ముహూర్తాలను నిర్దేశించడం జరిగింది. క్షురకర్మకు, గోళ్లు తీసుకోవటానికి ముహూర్తాలను, ప్రత్యేకమైన వారాలను, తిథులను ఎందుకు నిర్దేశించారు? దీనిలో ఉన్నటువంటి వైజ్ఞానికపరమైన రహస్యం ఏంటి? ఈ విషయాలను పరిశీలిస్తే మానవ శరీరంలో విద్యుత్ శక్తి ఎల్లప్పుడూ కూడా శరీరం అంతటా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ శక్తి గోళ్ళు మరియు వెంట్రుకల ద్వారా బయటికి వెళుతూ ఉంటుంది. మహర్షులు చెప్పిన ప్రకారం ఎవరైనా సరే గోళ్ళు తీసుకోవటం ద్వారా, క్షురకర్మ చేయించుకోవటం ద్వారా ప్రాణశక్తిని నష్టపోవటమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శుక్రవారము, శనివారము గోళ్లు తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల తరచుగా శుక్రవారం, శనివారం గోళ్లు తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో తరచుగా ప్రాణశక్తి ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వైజ్ఞానిక పరంగా శుక్రవారం, శనివారాల్లో గోళ్లు తీసుకోరాదు అని నిర్దేశించడం జరిగింది. అలాగే మన ఆచార వ్యవహారాల్లో ఆహారం తీసుకున్న వెంటనే ఎవరూ కూడా క్షురకర్మ చేయించుకోరాదు అని నిర్దేశించడం జరిగింది. దీనిలో కూడా వైజ్ఞానికపరమైన రహస్యం ఉంది. కారణం ఏంటంటే ఆహారం తీసుకున్న వెంటనే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ జీర్ణక్రియ ప్రారంభమై దాని నుండి ప్రాణశక్తి అంటే విద్యుత్ ప్రవాహం అనేది విడుదల కావటం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో క్షురకర్మ మనం చేయించుకున్నట్లయితే బయటకి వెళ్ళిపోతున్నటువంటి విద్యుత్ శక్తి అంటే మనం క్షురకర్మ చేయించుకోవటం ద్వారా బయటికి వెళ్ళిపోతున్నటువంటి విద్యుత్ శక్తి, మనం ఆహారం స్వీకరించటం వల్ల విడుదల కాబోతున్నటువంటి విద్యుత్ శక్తి ప్రభావాన్ని ఆటంకపరుస్తుంది. అంటే క్షురకర్మ వల్ల బయటికి వెళ్ళిపోయేటటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉంటుందో అది మనం ఆహారం స్వీకరించటం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ శక్తిని ఆటంకపరుస్తుంది. దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటి మార్పులు కలిగి అనారోగ్యం సంభవించడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఆహారం తీసుకున్న వెంటనే క్షురకర్మ చేయించుకోరాదని వైజ్ఞానిక పరంగా నిర్దేశించడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి చంద్రతిథులలో అంటే చంద్రుడి నుంచి భూమి మీదకు వచ్చేటటువంటి విద్యుత్ శక్తి మనిషి పైన పనిచేసే రోజులలో మాత్రమే మనం క్షురకర్మ చేయించుకోవటం, గోళ్లు తీసుకోవటం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి కారణం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి వారాలలో చంద్రుడి నుంచి భూమి మీదకు వచ్చే విద్యుత్ శక్తి మనిషి మీద చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ సమయంలో మనం క్షురకర్మ చేయించుకున్నా లేదా గోళ్లు తీసుకున్నా మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది చంద్రుడి నుంచి భూమి మీదకు వచ్చేటటువంటి విద్యుత్ శక్తితో తటస్థీకరించబడుతుంది. దీన్నే ఆంగ్ల పరిభాషలో ఎనర్జీ న్యూట్రలైజేషన్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఆ శక్తి తటస్థీకరించబడుతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అలా ఇబ్బంది కలుగకుండా ఉండే రోజుల్లో మాత్రమే గోళ్లు తీసుకోవటం, క్షురకర్మ నిర్వహించడం ఆచరించాలని వైజ్ఞానిక పరంగా ఆలోచించి మహర్షులు ఈ విషయాన్ని నిర్దేశించారు. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందుకే అమావాస్య, పౌర్ణమి, చవితి, షష్ఠి, చతుర్దశి తిథులలో క్షురకర్మ చేయించుకోరాదు అని మహర్షులు నిర్దేశించడం జరిగింది. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఇటువంటి గ్రహణాలున్న సమయంలో కూడా క్షురకర్మ చేయించుకోరాదు. అయితే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో గోళ్లు మాత్రం తీసుకోవచ్చని మహర్షులు నిర్దేశించారు. వైజ్ఞానిక రహస్యాలు తెలుసుకుంటూ మహర్షులు చెప్పిన విషయాలను పాటించినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో సకల కార్యసిద్ధికి, విజయలబ్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎలతన మందు బిడ్డ నెలయించి వినోదముగాంచు తల్లియుంబలే నను
అజ్ఞతాభర విపన్నుని సంసరణ ప్రపంచమునందలయగజేయుని తెరగులద్భుతముల్ పరమార్థ విఘ్నతాఫలమునొసంగి నన్నరయ పాల్పడవేటికి భక్తవత్సల. ఓ పరమేశ్వర, ఎలతనమందు బిడ్డనెలయించి వినోదముగాంచు తల్లియుంబలే. చిన్నపిల్లల్ని తల్లి ముద్దు చేస్తూ ఆడిస్తూ తన పైట చెంగునే వాళ్ళకి తనకి అడ్డంగా పెట్టి వాళ్ళకి కనిపించకుండా కాసేపు అటు ఇటు వాళ్ళ ముఖానికి ఈ పైట చెంగుని అడ్డం పెట్టి తిప్పటంతో వాడు అటు ఇటు చూస్తూ ఆ తల్లిని చూడాలని కాసేపు ప్రయత్నించి తర్వాత చూసి పకపక నవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ పిల్లవాడిని కాసేపు వినోదం కోసం కనిపించకుండా తను తలుపు చాటుకు వెళ్ళటము, ఆ పక్క గదిలోకి వెళ్ళటము, వాడు ఇటు వస్తే అటు వెళ్ళటము, అటు వస్తే ఇటు రావటము, వాడికి కనిపించకుండా వాడు అటు ఇటు దిక్కులు చూస్తూ అమాయకంగా భయంగా ఆ తల్లి కోసం వాడు వెతుకుతుంటే గబుక్కుని వచ్చి వాడిని పట్టుకుని ఆ తల్లి ఆలింగనం చేసుకుని వాడిని ముద్దు చేస్తుంది. వాడు కూడా కిలకిలా నవ్వుతాడు. అలా ఓ పరమేశ్వర, నన్ను నువ్వు ఈ మాయ అనేటువంటి తెరతో తల్లి ఎలాగైతే తన పైట చెంగుని పసివాడికి తనకి అడ్డం ఉంచుకుని ఒక దోబూచి ఒక ఆట ఆడి వాడిని ఆడిస్తూ తాను కూడా ఆడుతూ తాను ఆనందం పొందుతూ వాడికి మళ్ళీ కాసేపటి తర్వాత కిలకిలా నవ్వేలా చేస్తూ ఎలా అయితే ఆడుతుందో అలా నువ్వు కూడా తల్లిలాగా ఎలతనమందు బిడ్డనెలయించి వినోదముగాంచు తల్లియుంబలే నను అజ్ఞతాభర విపన్నుని సంసరణ ప్రపంచమందలయగజేయుని తెరగులద్భుతముల్. తల్లి పిల్లవాణ్ణి దోబూచి ఆడుతూ వాడికి కనిపించకుండా ఉన్న విధంగా అజ్ఞాని అయినటువంటి నన్ను మాయ అనే తెరతో నాకు కనిపించకుండా అనేక విధాలుగా ఆడుతున్నావయ్యా. తల్లి ఆడే విధానాలు పసివాడితో 1, 2, 3 విధాలు ఉంటాయి. కానీ ఈ జన్మ పరంపరలనేటువంటి ఈ సుదీర్ఘమైన సమయంలో నువ్వు అనేక మాయ తెరలతో నీకు నాకు మధ్యన ఈ మాయ తెరలను ఏర్పరిచి అనేక సన్నివేశాల రూపంలో నాకు కనిపించకుండా నువ్వు దోబూచి ఆడుతూ అనేక విధాలుగా వినోదిస్తున్నావయ్యా. నీకు వినోదం కలుగుతున్నది తప్పితే నాకు ఆనందం కలగటం లేదు. కనుక ఓ స్వామి, నన్ను అజ్ఞతాభర విపన్నుని సంసరణ ప్రపంచమునందలయగజేయుని తెరగులద్భుతముల్ పరమార్థ విఘ్నతాఫలమునొసంగి నన్నరయ పాల్పడవేటికి. ఈ మాయతెరలన్నిటినీ కూడా తొలగించి పరమార్థ విఘ్నతాఫలమునొసంగి పరమార్థమును నాకు తెలియజేసి నన్ను జ్ఞానసంపన్నుణ్ణి చేసి నిర్మల చరిత్రుణ్ణి చేసి నిర్మలమైన హృదయాన్ని నిశ్చలమైన మనస్సుని ప్రసాదించి పరమార్థ విఘ్నతాఫలమునొసంగి నన్నరయ పాల్పడవేటికి. అటువంటి జ్ఞానసంపన్నుణ్ణి చేసి ఈ మాయతెరలన్నింటినీ కూడా తొలగించుకుని నేను నిన్ను చూసేలా ఎందుకు అనుగ్రహించవయ్యా, అటువంటి ప్రయత్నం ఎందుకు చేయవంటూ చాలా చక్కని ఉదాహరణలతో ఆ పరమాత్మకు మనకు మధ్యన ఉండే బంధం తల్లికి బిడ్డకి ఉండే బంధం లాంటిది. మనం ఎన్నెన్ని విధాలుగా ఇబ్బందులు పడినా కూడా అదంతా కూడా పరమాత్మ ఆడేటువంటి నాటకంగా భావించాలి. ఆ నాటకం అనేది చెదరిపోతుంది. ఆ నాటకం ముగియగానే పరమాత్మలో మనం ఏకమవుతాం. అది ఎలాగంటే కాసేపు దోబూచి ఆడి అక్కున చేర్చుకునే తల్లిలాగా ఈ పరమాత్మే మన్ని తప్పకుండా తన దగ్గరకు చేర్చుకుంటాడు. కనుక మనం నిశ్చయముగా ఈ జ్ఞానము కలిగి ఆ పరమాత్మ బద్ధులమై పరమాత్మ బుద్ధులమై సన్మార్గములో సాగాలి. అంతేగాని ఎదురయ్యే కష్టాలకి మనం బాధపడకూడదు, చెదిరిపోకూడదు అనేది సూచిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు శతావధానులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.
ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం, షష్ఠీ తిథి. షష్ఠి అనగానే సుబ్రహ్మణ్య ఆరాధన మనకు గుర్తుకు రావాలి. సుబ్రహ్మణ్యుడు వేల్ అనేటువంటి ఆయుధాన్ని ధరిస్తాడు. అది ధైర్యానికి చిహ్నం. అంతేకాకుండా ఈయన ఆరాధన వలన కుజదోషం, రాహు కేతు దోషాలు కూడా పటాపంచలు చేసుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రం. వివాహం కావలసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉండేటువంటి తొట్టిలో ఒక 1/2 కేజీ ఉప్పు సమర్పించడం విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని కూడా శాస్త్రం. కొన్ని దేవాలయాల్లో ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడాను నిర్వహిస్తూనే ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతివంతమైంది పాలతో కూడినటువంటి ఆరాధన. ఆవు పాల అభిషేకం స్వామివారికి గనక నిర్వహించినట్లయితే సుసంపన్నమైనటువంటి స్థితిని కలిగింపచేస్తాడు ఆ శరవణభవుడు. అంత గొప్ప విశ్లేషణ ఉంది ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడాను వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహించేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. కాలసర్పదోషం అని గ్రహచార రీత్యా కొంతమందిని వేధిస్తూ ఉంటుంది. ఈ కాలసర్పదోష ప్రభావంతో గురయ్యేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయాలి. వెండి పడిగను దానంగా గనక సమర్పించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం కూడాను కలుగుతుంది. వంశపారంపర్యరీత్యా నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే ఆ దోషం పటాపంచలైపోతుంది అని చెప్పేసి శాస్త్రం. చాలామందికి కళల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాము కనిపించడం విశిష్టవంతమైన అభివృద్ధికి నిదర్శనంగా గ్రహిద్దాం. ఎందుచేతనంటే ఆ స్వామి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుచేత అలా కనిపించి అభివృద్ధి పదంలోకి పయనింపచేస్తాను అంటాడు. అంత గొప్ప విశిష్టత ఉంది. తారకాసుని సంహరించడానికి ఆయన వివిధ రూపాలు కూడాను ధరించేట. అందుకే బాలసుబ్రహ్మణ్య అవతార స్వరూపం ఆయన. అందుచేతనే మనం నాగుల చవితి మొదలైనటువంటి పుణ్యవంతమైనటువంటి రోజుల్లో పుట్ట నిండా పాలు పోసేటువంటి సాంప్రదాయం ఉంది. అందుచేత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో మీరు క్షేత్ర దర్శనం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద ఆవు పాలు పోసేటువంటి సాంప్రదాయం కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఆ స్వామి కృపారస దృష్టికి నిదర్శనంగా మన జీవితాన్ని గడపడానికి మార్గాలుగా భావించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:59 తిథి షష్ఠి మధ్యాహ్నం 12:52 వరకు. నక్షత్రం హస్త రాత్రి 2:38 వరకు. వర్జం ఉదయం 9:45 నుంచి 11:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:45 వరకు. అమృతకాలం రాత్రి 8:08 నుంచి 9:52 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం ప్రదోషం. ప్రదోషం కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో చక్కగా శంకరుణ్ణి ఆరాధన చేసుకోవడం, ఆయన నామాల్ని స్మరించటం విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. బుధవారం కాబట్టి కేజింపావు పెసలతో ఆ శంకరుణ్ణి పూజించి వాటిని కనుక ఆవులకు పెట్టినట్లయితే అది చాలా విశిష్టమైన సత్ఫలితాలను అందజేస్తుంది. ఇంకా విశేషించి జాతకంలో బుధుని యొక్క దోషాలు ఏమైనా నడుస్తున్నా, బుధుని యొక్క అనుగ్రహం కావలసిన, బుధుని యొక్క అనుగ్రహం దేనికి సంబంధించింది అంటే లౌకిక విద్యలన్నిటికీ బుధుడే కారణం. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలంటే ఈ రోజున మనం ఆ బుధుడికి సంబంధించినటువంటి స్తోత్రాధికారాన్ని పారాయణ చేయించడం, పెసలు దానం చేయడం లాంటివి ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఇంకా విశేషించి బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి హయగ్రీవునికి పెసలు బియ్యము కలిపి పాయసం తయారు చేసి దాన్ని కనుక నివేదించి ప్రసాదంగా పిల్లలకి పెట్టినట్లయితే విద్యాబుద్ధులు పెరుగుతాయి, అలాగే జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఈ పెసలు బియ్యము కలిపి ఉండే పాయసాన్ని హయగ్రీవం అని పిలుస్తారు. ఈ హయగ్రీవం అనేటువంటిది పిండి వంట అనమాట. అది హయగ్రీవునికి చాలా ప్రీతికరమైనది. అందువలన హయగ్రీవుని యొక్క స్తోత్రం జపించుకోవడం, ఆయన స్మరణ చేయడం, అలాగే ఈ హయగ్రీవం అనే పిండి వంటని నివేదించడం, ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ కూడా విద్యలో వారు అభివృద్ధిని సాధించడానికి అవకాశాలని పెంచుతాయన్నమాట. నేటి ఆణిముత్యాలు. బహిరంగ ఉపన్యాసాలు, శరీర కర్మలు మహాత్ముల మౌనానికి సాటిరావు. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాల్ని మించి తినలేవు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. సుబ్రహ్మణ్యుని ఆశ్రయించిన వారికి కూడా తిరుచెందూరులో పిశాచి విమోచనం చేస్తాడు. ఆ శక్తి విభూతికి ఉంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పిశాచాదులు పట్టినప్పుడు అనేక రోగ లక్షణాలు కనబడతాయి, కానీ రోగం వల్ల రావు. అది పోల్చడమే మహాకష్టం. అంతేగా జాతకాల్లో ఆ గ్రహస్థితి బట్టి ఆ గ్రహానికి సంబంధించిన అవయవాలు ఉంటాయి. అంటే మన శరీరంలో అవయవాలకి గ్రహాలకి కూడా అనుబంధం ఉంటుంది. ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన అవయవానికి రోగం వస్తుంది. అది వైద్యులు చెప్పగలరు. జ్యోతిష్ శాస్త్రంతో వైద్యానికి అనుబంధం ఉంది, తెలుసుకోండి. ఇక్కడ మనకి ఇతర దేశాల సంస్కృతులు దాడి చేసిన తర్వాత తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం ముక్కలు ముక్కలైపోయి మళ్ళీ ఒక్కొక్క శాస్త్రంలో మళ్ళీ ముక్కలు, ఇలా ముక్కలు ముక్కలు అవ్వడం ఎక్కువ అలవాటు అయిపోయింది కలికాలంలో. కానీ ఒకదానికోదానికి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మన దేహంలో అన్నిటితో అనుబంధం ఉంది కనుక శాస్త్రాల్లో కూడా ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటుంది. ఆ పరస్పర అనుబంధం అన్ని శాస్త్రాలకు ఉందని యుగాల క్రితం తెలుసుకున్న ఒకే ఒక్క జాతి భారత జాతి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అటు జ్యోతిష్ శాస్త్రానికి ఇటు వైద్య శాస్త్రానికి సంబంధం ఉంది. అందుకే పూర్వం వైద్య శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకే మేధావుల చేతుల్లో ఉండేవి. వాడి జాతకం బట్టి వచ్చిన రోగం రానున్న రోగం తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఔషధులు, మణులు, మంత్రములు 3 వాడేవారు. అందుకే ఆయుర్వేద పరిభాషలోనే మణి, మంత్ర, ఔషధులను మాట కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది మీరు పరిశీలించండి. మణి, మంత్ర, ఔషధం. అంటే రోగాన్ని పోగొట్టడానికి మంత్రము వాడవచ్చు, ఔషధము వాడవచ్చు, మణులు వాడవచ్చు. ఈ 3ంటిని వాడవచ్చని చెప్తామని ఆయుర్వేద విజ్ఞానంలో. అలాగే సుశ్రుతుడు, చరకుడు మొదలైన వారు
కొన్ని రోగాలకి పురుషసూక్త పారాయణ చేయమన్నారు, ఔషధాలు చెప్తూనే. ఏం చెప్తారో ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు డాక్టర్సా లేకపోతే మాంత్రికులా? రెండిటికి అనుబంధం ఉంది తెలిసిన జ్ఞానులు, అది తెలుసుకోండి. ఇక్కడ ఇవి సూచనప్రాయంగా మనం చెప్తున్నాం. కనుక వేటికి ఔషధాలు కాదు, విభూతి పెట్టుకుంటే సరిపోతుందా అని మీరు అనవచ్చు. సరిపోతుంది ఒక్కొక్కప్పుడు. అంతేకాదు ఆ విభూతి పెట్టుకుంటే సరైన డాక్టర్ కూడా దొరకగలడు, సరైన ఔషధం కూడా దొరకగలదు, అది కూడా ఉన్నదండి ఇక్కడ. మొత్తానికి స్వామివారి యొక్క విభూతికున్న మహిమ, పత్రభూతికున్న మహిమ ఇన్ని రకాల రోగాల్ని పోగొట్టగలదు. అదేవిధంగా కొందరు దేవతల్ని కొన్ని ప్రత్యేక ఆరాధనలు చేసి కొన్ని ప్రత్యేక ప్రసాదాలు కానీ స్వీకరించినట్లయితే వాటి నుండి బయటపడవచ్చు. ఇప్పుడు తెలిసిందా, ఏదో ఒక్కటి పట్టుకుంటే చాలు అనేది లేదు అని ఇప్పుడు తెలుస్తున్నది కదా ఇక్కడ. ఇవన్నీ కూడాను అనుభవిస్తే కానీ అర్థం కావు. అన్న అనుభవాలు మనకు రావాలని అనుకోకూడదు, ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. కాబట్టి ఆ పత్ర విభూతికి, సుబ్రహ్మణ్యుని యొక్క విభూతి ప్రసాదానికి ఎంత మహిమ ఉన్నదయ్యా అంటే, ఈ ఆది వ్యాధులు తొలగించడే కాకుండా పిశాచాచ సర్వే, సర్వరకాల పిశాచాలు కూడా భవత్ పత్రభూతిం విలోక్ష్య, నీ పత్ర విభూతిని చూసిన వెంటనే క్షణ తారకారే ద్రవంతే, తారకాసుర సంహారక, క్షణంలోనే అవన్నీ నశించిపోతాయి, పారిపోతాయి. ఇది చెప్పడం ఇక్కడ. కనుక ఆది వ్యాధులు తొలగడమే కాకుండా భూత ప్రేతాది భయములు కూడా తొలగించే శక్తి స్వామి యొక్క పత్ర విభూతికి ఉన్నది అని ప్రత్యేకించి విభూతి కీర్తన ఇంత విశేషంగా చెప్పారు. అందుకే స్వామిని ఆశ్రయిస్తే ఎన్ని కలిగిస్తాడో స్కందలహరి అనే గ్రంథం ఒకటి చెప్తుంది మనకి. విషార్తానాం హర్త విషయానాం ఘటయిత తృషార్తానాం కాలే పరమమృతవర్షీ ఘన ఇవ మృషాజ్ఞానార్తానాం నిఖిల విచికిత్సా పరిహరో విషగ్రస్తానం త్వం సకల భయహర్త విలససి. ఇది చెప్పారు ఇక్కడ. విషార్తానాం హర్త, విషముతో బాధపడేవారు. రోగాలకు కారణాలు విషాలు. అన్ని విషయాలు ఒక్కసారి చంపవండి. శరీరంలో రకరకాల వ్యర్థ పదార్థాలు చేరి విష పదార్థాలుగా మారుతాయి, అంటే టాక్సిన్స్ అంటాం మనం. వాటి వల్ల రకరకాల రోగాలు వస్తుంటాయి, అనేక రకాల విషాలు. అలాంటి విషముల యొక్క బాధని, అంటే విషముల వల్ల కలిగే ఆర్తిని హర్త, తొలగించువాడు. అలాగే విషయానాం ఘటయిత, ఫలానా వస్తువు నాకు కావాలి అనుకుని మనం తప్పించిపోతే వాటిని మనకి సమకూర్చుతాడు. అది కూడా అంటే మొదటి దానిలో కష్టాన్ని తొలగిస్తాడన్నారు, రెండవ దానిలో ఇష్టాన్ని కలిగిస్తాడని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా తృషార్తానాం కాలే పరమ అమృతవర్షీ ఘనైవ, దాహంతో బాధపడుతుంటే అమృతాన్ని కురిపించే మబ్బులాగా వస్తావు అన్నాడు. ఏదో నీరు కావాలంటే అమృతమే కురుస్తుంది, అది గొప్ప విషయం. అది ఫలమపిచ వాంఛా సమధికంలాగా ఇక్కడ. ఇది నీరు కావాలంటే అమృతమే కురిసింది అనుకోండి, ఎంత బాగుంటుంది. అలాంటి వాడు నువ్వు. అలాగే మృషాజ్ఞానార్థానం, వ్యర్థమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించేవాడు నువ్వు. అది కూడా గొప్ప మాట. మృషార్థ అంటే మిథ్య అయిన జగత్తుని సత్యం అనుకుంటున్నాం మనం, అందుకే ఇది మృషాజ్ఞానం అన్నాడు ఇక్కడ. అది గొప్ప మాట. మృషాజ్ఞానార్థానం నిఖిల విచికిత్సా పరిహరో, మిథ్య అయిన జగత్తుని సత్యం అనుకోవడం వల్లే రకరకాల సందేహాలు వస్తున్నాయి. సందేహాలంతరికి ఒకటే కారణం అంట, మిథ్య అయిన జగత్తుని సత్యం అనుకోవడం, సత్యమైన పరమాత్మను తెలుసుకోలేకపోవడం, ఇది ఒకటే కారణం. అది తొలగించగలిగే శక్తి ఈ చివరికి వచ్చేటప్పటికల్లా, మొదటివన్నీ భౌతిక ప్రయోజనాలు చెప్పారు, చివరికి వచ్చేటప్పటికల్లా అసలైనటువంటి అజ్ఞానమనే అవిద్య ఏదైతే ఉన్నదో దానివల్ల కలిగే ఆర్తిని పోగొట్టువాడవు అన్నారు ఇక్కడ. ఇది ఇంకా చాలా ప్రధానమైనది. అసలు జబ్బు అవిద్య, అది తెలుసుకోండి. అందులో వచ్చే కొసరు జబ్బులు ఇవన్నీ కూడా అసలు జబ్బు అది. ఎందుకంటే ఒక పెద్ద వ్యాధి వచ్చినప్పుడు బోల్డ్ లక్షణాలు బయటపడుతుంటాయి, తుమ్మడం, జ్వరం రావడం. కానీ జ్వరము తుమ్ము కాదు, అసలు లోపల ఇంకేదో జబ్బు ఉంది. అలాగే మనం అనుభవిస్తున్న అన్ని కష్టాలకి మూలమైన జబ్బు ఒకటి ఉంది, దాని పేరు సంసార రోగం. ఆ రోగం ఎంత ముదిరిపోయిందంటే అలవాటు అయిపోవడం వల్ల అది రోగం అని కూడా తెలియదు. అందుకే సంసార రోగం వదిలించుకున్నాము అంటే ఈ గురువుని వదిలించుకుంటే బాగుండు అనిపిస్తుంది మనకి. అందుకే రోగం అనిపించట్లేదు మనకు, అది వచ్చింది బాధ ఇక్కడ. సంసారం రోగం అని తెలుసుకోవడానికి, డయాగ్నోస్ చేసుకోవడానికి చాలా కష్టపడాలండి, ఎంతో పుణ్యం ఉండాలి, నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. అప్పుడు దాన్ని తొలగించడానికి గురువుపై నువ్వు అనుగ్రహిస్తావు గనక స్వామి విషగ్రస్తానాం త్వం సకల భయహర్త విలససి, విషగ్రస్తులైన వారికి సకల భయాల నుంచి నువ్వు కాపాడుతూ ప్రకాశిస్తున్నావు. దీని భావాన్ని చెప్పారు ఇక్కడ. విషగ్రస్తులు అనే దానికి అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. మరి మొదటే విషార్థానం అన్నారు కదా, మళ్ళీ విషగ్రస్తాన్ని ఎందుకన్నారంటే మహాగారుడ ఉపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది, అది పరిశీలిస్తే ఇక్కడ అర్థమవుతుంది. అందులో విషం అంటే ఒకటే చెప్పాడు, ఆత్మజ్ఞానము లేకపోవడమే విషము, ఆత్మజ్ఞానమే అమృతము అని చెప్పాడు. ఇప్పుడు అది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక అజ్ఞానమే విషము, ఆ విషయాన్ని తొలగించే జ్ఞానరూపుడువైన సుబ్రహ్మణ్యుడు నువ్వు అని అర్థం. చివరి 2 పాదములు జ్ఞానపరంగా చెప్పారు, మొదటి 2 పాదములు ఐహికమైన ప్రయోజనానికి చెప్తున్నారు. మొత్తం ఇహానికి
పరానికి కూడా స్వామి ప్రధానం అని కనబడుతూ అటువంటి స్వామి యందు భక్తి ఏదైతే ఉందో ఆ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటి రోగాన్ని తొలగించమంటున్నారు. ఎందుకంటే భక్తి ఎంత గొప్పది. భక్తితో భగవద్ అనుభూతి వస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ భక్తి లేకుండా మనం దేబిరింపుల ప్రార్థనలు చేస్తున్నంతకాలం భగవద్ అనుభూతి రాదు. ఎందుకంటే మీ ప్రార్థనలో భగవద్ అనుభూతి కోసమని లేదు. అది ఆలోచించండి. ఇక్కడ మీ ప్రార్థనలో ఒక్కొక్క ప్రయోజనం కోసం చేస్తున్నాం కనుక మన రుచి దేని మీద ఉంది? ఆ ప్రయోజనం నెరవేరాలనే దాని మీద రుచి ఉందే తప్ప భగవంతుడి మీద రుచి ఉందా మనకి? మరి నాకు కనబడలేదంటే నీకు ఎందుకు కనబడతాడు? నువ్వు ఆయన కనబడాలి అనలేదు, ఆయనది ఇవ్వాలన్నావు. ఇవ్వాలని అడిగి కనబడాలంటే అలా అండి. ఇది బాగుందా? ఇక్కడ ఇవ్వాలన్న ఎవరికి ఇస్తాడు ఆయన. నువ్వే కనబడాలి, నాకు అక్కర్లేదనండి త్వదన్యన్నాయాచే కనబడతాడు ఆయన. కానీ ఆయనే కావాలనే ఏడుపు ఏడిస్తే భగవద్ అనుభూతి లభిస్తే అనుభూతి పేరు భక్తి. అసలు భక్తి నిజానికి భగవద్ అనుభూతే చెప్పుకోవాలి. ఇక్కడ అనుభూతి ఎలా ఉంటుందంటే రసాధిక్యం భక్తేరధికమధికం వర్ధయ విభో. ఏమి ప్రార్థన చేశారు చూడండి. నా రోగాలు పోగొట్టు, నా విషం పోగొట్టు అంటున్న భక్తుడు చివరికి ఎలా అడుగుతున్నాడంటే రసాధిక్యం భక్తేరధికమధికం వర్ధయ విభో. నీ భక్తి వల్ల కలుగుతున్న రసానుభూతిని ఇంకా 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 పెంచవయ్యా అని అడుగుతున్నాడు. ఎంత అందమైనటువంటి ప్రార్థన అండి. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. రామ రామ మహాబాహో, నీ చేతుల యొక్క వైభవం నీకు తెలియదు. రామా, నీ బాహువులను నమ్ముకుని సమస్త లోకములున్నాయి. నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఈ లోక సంరక్షణార్థం రావణుణ్ణి జయించడం కోసం నరుడిగా వచ్చావు. కానీ నీ బాహుశక్తి ఏమిటో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఇప్పుడు నరుడిగా ఉన్నావు కాబట్టి నరుడి యొక్క లక్షణాలు ప్రకటనం చేస్తున్నావు. ఏదో చింతకి వశుడవైనట్టుగా ఉన్నావు. కానీ ఆ చేతులు సామాన్యమైన చేతులు కావు. నీ కోసం పనిచేసేవి కావు, లోకం కోసం పనిచేసేవి. కౌసల్య లోకభర్తారం శుచివేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్చా సరసా చాభివాదయ అంటుంది సీతమ్మ. అందరు తల్లులు లోకంలో తమ కొరకని బిడ్డల్ని కంటారు. లోకం కోసం బిడ్డల్ని కన్నది ఎవరైనా ఉంటే మా అత్తగారు కౌసల్యామాత ఒక్కతే అంది. అటువంటి జగదభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాహువులు సర్వకాలముల యందు లోకాన్ని రక్షణ చేస్తాయి అంతర్లీనంగా. అవి శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు. అందుకు కదు నీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చాను. అందుకు కదు నీ చెయ్యి విష్ణు ధనస్సు పట్టుకోవాలని విష్ణువు యొక్క ధనస్సు ఇచ్చాను. ఇంద్రుడి యొక్క ఖడ్గం ఇచ్చాను. ఇంద్రుడు రథాన్ని పంపాడు, మాతలి సారథ్యం చేస్తున్నాడు. నీ విజయం కోసం ఇంతమంది ఆశీర్వచనం పలుకుతూ పైన నిలబడి ఉన్నారు. నువ్వెందుకు చింత పొందుతున్నావు? కాబట్టి రామ రామ మహాబాహో. మహాబాహో అన్న మాట భగవద్గీతలో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాడు కృష్ణ భగవానుడు. ఎవడు లోపల ఉత్సాహాన్ని పొందాడో, ఎవడు నిర్వేదం వదిలేశాడో వాడి పొందినటువంటి శాస్త్ర మర్యాద ధర్మానురక్తి వాడి చేతుల గుండా ప్రకటనమవుతుంది. అందుకే భగవద్గీత అంతా చెప్పేశాక కృష్ణ భగవానుడు అర్జునుడిని అడిగాడు, మహాబాహో 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 అని 100 మార్లు పిలిచి నీకేమర్థమైంది అన్నాడు. మహాబాహో అని పిలిచిన వాడి చేతులకు అర్థమవుతుంది భగవద్గీత. అన్నీ అర్థమైనటువంటి అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా మోహం పోయింది, అజ్ఞానం పోయింది, నాకు ఏది తెలియాలో అది తెలిసిందన్నాడు. అయితే ఇప్పుడు యుద్ధం చెయ్యన్నాడు. యుద్ధం చేస్తే ఏమైంది? ఇంతమందిని మట్టు పెట్టి గెలిచాడా లేదా? అది కావాలి ఇప్పుడు. అదే యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాడో అలా అగస్త్యుడు రాముడికి చెప్తున్నాడు. అలాంటి యుద్ధభూమిలోనే ధర్మాధర్మముల మధ్య మోహానికి కర్తవ్యానికి మధ్య నలిగిపోతున్న మనకి కూడా ఆదిత్య హృదయమే కావాలి. అదే శ్రీరామ రక్ష. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. మహర్షులు ఏది చెప్పినా తమ స్వంతంగా ఇది నేనే కనిపెట్టానండి అని చెప్పరు. సనాతన ధర్మానికి ఒక వైభవం ఉంది. ఏది చెప్పనివ్వండి, ఇది పరమాత్మ చేత చెప్పబడింది, ఇది వేదం చేత చెప్పబడింది అన్నది చెప్తారు. వేదమును ప్రమాణం చేసుకొని చెప్తారు తప్ప నా బుద్ధికి ఇవాళ ఇలా తోచింది అని నిన్ననొకటి చెప్పి అందులో 2 అక్షరాలు మార్చేస్తున్నాను ఇవాళ నుంచి ఇలా చదువుకోండి అని కొత్తది చెప్పి అలా ఉండదు.
ఏది చెప్తున్నారు ఋషి అంటే సనాతనం. సనాతనం అంటే మన యొక్క వేదము సనాతనం. భగవంతుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. వేదం భగవంతుని యొక్క ఊపిరి. ఆయన మాట్లాడితే వేదమైంది. వేదమునకు భగవంతునకు భగవంతుని ఊపిరికి భేదం ఉండదు, మూడు ఒక్కటే. అలా సనాతనమైనది గుహ్యం, పరమరహస్యమైనది. ఎందుచేత రహస్యమైంది? ఎవరు సమర్థులో, ఎవరు అందుకోవాలో, ఎవరు అనుష్ఠించగలరో, ఎవరు తెలుసుకోగలరో, ఎవరు నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకుని విజయాన్ని పొందగలరో అటువంటి వారికి అందించాలి తప్ప అర్హత లేని వారికి అందించకూడదు. అందుకని ఇంతకాలము అర్హులైన వారు లేక చెప్పబడినటువంటి ఈ వేదాంతర్గతమైనటువంటి రహస్యమైన ఈ మంత్రం ఏదున్నదో ఇవాళ దాన్ని నీకు చెప్తున్నాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి ఏ విషయమైనా కూడా అది వేదాంతర్గతమై ఉంటుంది తప్ప వేదాంతర్గతము కానటువంటి విషయాన్ని దేన్ని కూడా ఋషులు స్పృశించరు. అన్నీ వేదమునకు కట్టుబడతాయి, వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతారు. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోండి, ప్రతిరోజు వేదం చదవండి, వినండి. వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి అంటారు, అలాగే కర్మ చెయ్యండి అంటారు. కాబట్టి శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి. వత్స అంటారు మళ్ళీ. ఆ పిలుపులో ఎంత ప్రేమో! వత్స అని పిలిచేవాళ్ళు ఎవరంటే కొడుకుని పిలుస్తారు. వత్స అని దేన్నంటామంటే గోవత్సము, ఆవు యొక్క దూడ. ఆవు మాంసాహారి కాకపోయినా మావితో పుట్టినటువంటి తన దూడ శరీరమునకు పట్టినటువంటి మావిని తన నాలుక చేత శుభ్రం చేసి చక్కగా తయారు చేసుకుంటుంది. అలా శిష్యుడు ఎంత అజ్ఞానంతో ఉన్నా సరే దాన్నంతటినీ తొలగించి అంత కిందకొచ్చి పునఃపునశ్చోత్తమ సంతవాది అయి మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తూ శిష్యునికి వేదమునందు ప్రామాణ్య బుద్ధి కలిగేటట్టుగా హితోపదేశం చేసి శిష్యుని యొక్క ఉద్ధరణకు పూనుకోగలిగినటువంటి మహోదారుడు త్యాగమూర్తి గురువు. కాబట్టి వత్స అని ఎవరంటారంటే గురువు శిష్యుణ్ణి అంటాడు. అందుకని ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఇది సమస్తమైనటువంటి శత్రువులను గెలిచేటట్టుగా చేస్తుంది. గెలిచి నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుతావు. కాబట్టి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. దాని యొక్క వైభవాన్ని ముందు చెప్తున్నారు. ఎందుచేత? అంత ఆర్తిలో ఉన్నవాడికి అది వినపడగానే గురువుగారు వచ్చారు చెప్పారు అంటే చాలు, వెంటనే రామచంద్రమూర్తి అనుష్ఠిస్తాడు. కానీ మనందరికీ మనసులలో ఆ పూనిక కలగాలి. అందుకే రాముణ్ణి అడ్డుపెట్టి లోకానికి కూడా చెప్తున్నాడు అగస్త్య మహర్షి. ఇది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఈ ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దీనికి ఒక విశేషం ఉంది. ఈ ఆదిత్య హృదయానికి సాధారణంగా మంత్రాన్ని ఉపదేశం పొందుతారు. అంగన్యాస కరన్యాసాలతో ఆ ధ్యాన శ్లోకం చదివి ఆదిత్య హృదయాన్ని చదవడం చాలా చాలా మంచి పద్ధతి. అలా చెయ్యాలి అంటే ఇంతకుముందు ఆదిత్య హృదయాన్ని జపం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి గురువుల దగ్గర ఉపదేశం పొందాలి. ఒకవేళ అలా ఉపదేశం పొందకపోయినా ఆదిత్య హృదయానికి ఒక మర్యాద ఉంది. దాన్ని శ్లోక రూపంలోనే ప్రతిరోజు తప్పు లేకుండా చదువుకుంటూ ఎక్కడికో వెళ్ళి కళ్ళు మూసుకుని కూడా ఉపాసన చెయ్యక్కర్లేదు. చాలా తేలిక మార్గం ఏమిటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడి కళ్ళు తెరిచి ఎదురుగుండా బింబాన్ని చూస్తూ చదవచ్చు. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? నేను ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం మీకు తెలియకుండా మీ మనసుని లాగగలిగినటువంటి గొప్ప కాంతి పుంజమై ఆకర్షణ శక్తిగా ఉంటుంది. పరబ్రహ్మాన్ని అలా ధ్యాన శ్లోకంతో పట్టుకోవడం సంభవం కావాలి అంటే ఎంత సాధన చెయ్యాలో. మనసు మాట విని నిలబడాలంటే అంత తేలిక కాదు.
అదే సూర్యబింబాన్ని పట్టుకోవడం అత్యంత సులువైనటువంటి మార్గం. చాలా తేలిగ్గా పట్టేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కానీ సూర్యోదయం చూశారనుకోండి, మీరు ఎప్పుడు ఎక్కడ ఉండండి, సూర్యబింబం ఉదయిస్తుంటే నిలబడి మీరు దాన్ని అన్వయం చేసుకుంటూ చదువుతుంటే అసలు ఆ సూర్యోదయంలో ఉన్నటువంటి అందాల్ని గమనిస్తూ మీరు చదివించి మీ మనసు నిలబడిపోతుంది. అలా బింబ దర్శనం చేస్తూ చదివినా అద్భుతమే, మనసులో బింబోదయ దర్శనం చేస్తూ చదివినా అద్భుతమే. ఆదిత్య హృదయంలో చెప్పబడినటువంటి నామాలలో ఉన్నటువంటి విశేషాలు పరబ్రహ్మతత్వంగా సూర్య భగవానుడికి ఎలా అన్వయమవుతాయో తెలుసుకుంటూ రమిస్తూ చదివినా అద్భుతమే. ఏమీ తెలియకుండా శ్లోకాన్ని నిష్ఠతో జాగ్రత్తగా చదివినా అద్భుతమే. ఎందుకంటే అందులో ఒక గొప్ప శాబ్దిక శక్తి ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః. సుఖబ్రహ్మరూపం చెప్తున్నారు ఇట్లా. అయ్యా, కోరికతో కానీ అనుకున్నాం కదా, భయంతో కానీ ద్వేషంతో కానీ ఇట్లా అనుకొని వెళ్ళాం కదా. అంటే కోరికతో గోపికలు సిద్ధిని పొందారు, వాళ్ళ పని నెరవేర్చుకున్నారు. వాళ్ళకొక్కటే స్వామి విశ్వవ్యాపి, అన్నీ జయించుకొని వచ్చారు, పరమాత్మను అనిపించుకున్నారు ప్రపంచంలో. మాకు అది ఏది సంబంధం లేదు, మేము స్వామి తట్టు ఉండాలా, స్వామి చుట్టూ మేము ఉండాలంతే. వాళ్ళకేం తెలీదు పరమాత్ముడు జగద్రక్షకుడు అనేది కూడా అని తెలీదు. వాళ్ళకు ఒకటే కోరిక, స్వామి దగ్గర ఉండాలంతే. కోరికతో గోపికలు, ఇక భయంతో కంసుడు. కంసుడు కథ అందరికీ తెలుసు కదా. ఎక్కడొచ్చి ఏం చేస్తాడో కృష్ణుడు, అమ్మో ఏ మాయతో వస్తాడో, కనపడిన వాళ్ళంతా కృష్ణుడు అనుకుంటాడు, చంపడానికే వస్తున్నారేమనుకుంటాడు. పగలు రాత్రి కృష్ణ 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 కృష్ణ. అసలు భక్తులు కూడా అనరు. భక్తులకి ఆహారము, దప్పి, నిద్ర ఇవన్నీ ఉన్నాయి, ఆ అసూయ ఇవన్నీ ఉన్నాయి, అహంకారము. భక్తుడు అనిపించుకున్నవాడు టైం ప్రకారం లేస్తాడు, టైం ప్రకారం పరమాత్మని స్మరణ చేసుకుంటాడు, టైం ప్రకారం భోంచేస్తారు, టైం ప్రకారం నిద్రపోతారు. ఇదేం భక్తుడు? ఇదే కంసుడు. చూడండి, 24 గంటలు ఎక్కడొచ్చి నన్ను సంహారం చేస్తాడో అని ఆ భయం ఉండవచ్చు. కానీ ఆ భయం ఎట్లా ఉందంటే ఏకాగ్రతతో ఉంది. కృష్ణన్నే తలుచుకుంటున్నాడు, స్వామిని అనేక విధాలుగా ఆ రూపాన్ని తలుచుకుంటున్నాడు. అసలు చూడలేదు కదా అంతవరకు. చూసింటే కదా సరిగా కంసుడు. ఎవరు చెప్పంగా అవన్నీ అట్లా అట్లా అనుకున్నారు. ఎవరైనా ఫోటోస్ కూడా లేవు కదా అప్పట్లో, ఫోటో తీసుకొని చూపిస్తామని. వాళ్ళు చెప్పంగా వాడి యొక్క గుణాలు పొగడంగా తెలిసింది. కృష్ణ ఎక్కడి నుంచి వస్తాడో కృష్ణుడు తెలీదు. రాత్రిపూట పడుకో ఉంటాడు, చక్కని లేచి ఇక్కడి నుంచి వచ్చాడా, ఓ మాయావి అట కదా, మరి పరుపులను దూరం వచ్చేసాడా, పాముగా వచ్చాడా, పురుగుగా వచ్చాడా, దోమగా, అదే దోమ, ఈ దోమనే కొడుతున్నాను, కృష్ణుడే దోమలాగా వచ్చాడు, కృష్ణుడే ఇట్లా వచ్చాడు, అట్లా వచ్చాడు. అంత భక్తి ఎవరికి రాదులేండి. కంసుడు నిద్ర అహర్నిషాదులు కొలువు కూడా వెళ్ళేవాడు కాదు. ఎవరైనా అక్కడే ఉంటే కృష్ణుడు సమస్త జనాన్ని చూసి కృష్ణుడే అనుకుంటున్నాడు. అసలు జనం చూస్తూనే వాడే ఉండొచ్చు కృష్ణుడు, వీడే ఉండొచ్చు కృష్ణుడు, ఆవిడే ఉండొచ్చు కృష్ణుడు. అమ్మో నేను కుర్చీ మీద కూర్చున్నాను, ఇదే ఉండొచ్చేమో కృష్ణుడు, కుర్చీగా లేచి వస్తాడేమో పైకి. ఈ విధమైనటువంటి యోచన. భయం, ఏం భయం? ప్రాణం పోతుందని భయం కాదు, కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడో నన్ను అని. ఆడికేమి ప్రాణం భయం ఉందనుకున్నారా? లేదు. కానీ ప్రాణభయం యొక్క ఒక నెపం ఒకటి పెట్టుకొని కృష్ణుడిని స్మరణ చేస్తున్నాడు. కంసుడు ఎంత మంచి భక్తుడు, నిజంగా భక్తుడే కదా. అన్ని చోట్ల చూస్తున్నాడు కృష్ణుడిని. కొనకు వస్తువులంతా చూస్తున్నాడు
కృష్ణుడిని, అవన్నీ కదిలి వచ్చినట్టు కనపడుతున్నాయి. అమ్మో కదిలి వస్తుంది ఇది, ఓ ఏదో అట్లా దూలాలే పడుతున్నాయి, కృష్ణుడే ఉండొచ్చు దూలం, ఓ ఈ దూలం కృష్ణుడే పడుకున్నాడేమో, ఈ మిద్దినంత తానే పట్టుకున్నాడేమో, ఇంక ఎట్లా ఇంకా ఏ స్థితికి వెళ్ళి ఉండాలండి ఆ వాడి మనస్సు, భక్తి మనస్సు మనకైతుందా? అసలు విరుద్ధం చేసుకోవటానికి కూడా నీకు యోగ్యత లేదు పరమాత్ముడి మీద, తిట్టడానికి కూడా నీకు యోగ్యత లేదు పరమాత్ముడిని. ఏకాగ్రతగా తిట్టే ఏకాగ్రతగా తిట్టు, అట్లా ఏకాగ్రత తిడితే నేను భక్తుడైపోయినట్టు కదా. దానికి నేనేం చేస్తూ ఏకాగ్రతతో తిడితేనే వాడికి అందుతుంది, లేకపోతే అందదు. ఓ వాడికి అందాలంటే నేను ఏకాగ్రతగా తిట్టాలా, ఏకాగ్రతగా తిట్టిన తర్వాత నేనేమైపోతా, భక్తుడైపోతా. నిజమే కదా, భక్తుడైపోతాను. నాకు భక్తి కావటానికి ఇష్టం లేదు కదా, నేను విరుద్ధం కదా, అందుకని నేను ఏకాగ్రతగా ఎందుకు తిట్టాలా, చంచలంగా తిడతాను. అయితే వాడికి చేరదు. నువ్వు చంచలంగా తిట్టావనుకో దేవుణ్ణి, వాడికి చేరనే చేరదు. వాడికి ఏకాగ్రత అనే ఒకే లైన్ పెట్టుకున్నాడు, మంచి సూపర్ లైన్. ఎక్కడ ఏ విధంగా కూడా ఆటంకం లేనటువంటి లైన్ అది. చూడు, నీకు యోగ్యత ఉంటే ఆ లైన్ వేయించుకో, యోగ్యత లేకపోతే అంతే నీకు. ఇది ఎక్కడండి? అందుకని తిట్టడానికి నీకు యోగ్యత లేదు. అన్నీ తీసి పెట్టుకున్నాడు పరమాత్ముడు, ఇట్లా బంధించాడు. అస్సలు ప్రపంచంలో ఎవరు పరమాత్ముడికి శత్రువులు అనేవాళ్ళు లేరు అనేది దీంతో మనకు తెలుస్తున్నది. ఆ శత్రువులు మాట వరుసకు అనిపించుకున్న వాళ్ళు కూడా భక్తులే. ఏకాగ్రతతో చేయమన్నాడే, ఎక్కడ చేసేది ఏకాగ్రత? కంసుడు ఎక్కడ చేస్తున్నాడు ఏకాగ్రతతో? ఏకాగ్రతతో శత్రుత్వం లేదు కదా. ఇక్కడ ఏకాగ్రత ఉండినప్పటికీ కూడా అన్ని చోట్ల కృష్ణుడు చూస్తున్నాడు కాబట్టి అన్ని రూపాల్లోనూ సర్వంతర్యామిగా చూస్తున్నాడు. మనం ఊరికే పాడుకుంటాము, రాసుకుంటాము కవిత్వం. కంసుడు నిజంగానే చూస్తున్నాడు. కంసుడు నిజంగా మనం నమస్కారం, రాక్షసుడు ఎట్లా అవుతాడు కాదు. పరమభక్తుడు, భయంతో నిండిన భక్తుడు, ఏకాగ్రతతో నిండినటువంటి భక్తుడు. అందుకే స్వామినే సాక్షాత్ స్వామినే వచ్చి సంహారం చేశాడు. మిగతా వాళ్ళకి చేశాడా? పక్క వాళ్ళని పంపించాడు, అవి చూసుకురా పోవని. హనుమంత వెళ్ళరారా అన్నాడు, అంతే. ఏ తోకతోనూ కొట్టొచ్చాడు, అంతే. పరమాత్ముడే వెళ్ళేటమంటే ఏముందండి ఇంకా దానికన్నా? అందుకని ద్వేషంతో చేదీ దేశరాజు అయినటువంటి శిశుపాలుడి వంటి రాజులు, ఇప్పుడు చూడండి దీనికి వచ్చింది. ఇప్పుడు సందేహం అడిగాడు కదా పరీక్షిత్ మహారాజు సుఖబ్రహ్మని, ఇంత పాపిష్టుడు వీడు ఎట్లా చేరాడు అని. ద్వేషంతో ఏకాగ్రత ఉంది వీడి దగ్గర. శిశుపాలుడి తానేమో అనుకున్నాడు పరమాత్మ నుంచి దూరం అవుతున్నానని. పరమాత్మ శిశుపాలుడు అనుకున్నాడు నేను ఖండిస్తున్నాను, దూరం అవుతున్నాను, నేను ఒక్కడినే అనుకున్నాడు. కానీ ఎంత నువ్వు ఖండించినా అంత దగ్గర అవుతున్నావు. ఎందుకంటే దేవుడిని నువ్వు చూస్తున్నావు, మనం చూడలేదు, తిడుతున్నాం. చూడలేని వాడికి నువ్వు తిట్టడం అంటే ఎక్కడ పోతుంది అది? ఎవరికి పోతుంది? నువ్వు చూసి తిడితే ఏదైనా పోతుందేమో చెప్పచ్చు. ఇక చూసి తిట్టావనుకుంటే నీ అటువంటి అదృష్టవంతుడు లేరు, చూడటానికి నీకు యోగ్యత కలిగింది. మీరు అనుకోవచ్చేమో కదా చాలా ఇరకాటంలో ఉంది ఇది, మరి శత్రువులే లేకపోతే ఎట్లా అని. లేరు, మంచి పనే. వాడి సృష్టి, వాడి పిల్లలు మనం. ఏం శత్రువులు వేరే చోట నుంచి పుట్టారా? పరమాత్ముడి యొక్క శత్రువులు పరమాత్ముడి నుంచినే పుట్టారు. చూస్తాం మళ్ళీ పరీక్షిత్ మహారాజు సమాధానం ఎట్లవుతున్నాడు అనటానికి. విష్ణవే నమః.